తమిళం వర్ధిల్లాలి, తమిళనాడు వర్ధిల్లాలి, ప్రజలను విభజించే సనాతనం తప్పక నిర్మూలించాలి. ధన్యవాదాలు. నమస్కారం. యొక్క పనులు నిశ్చయంగా ఉంటాయి. శాసన సభాపతి గారు, ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే చెప్పారు. ఆ కార్యక్రమంలో తమిళ తల్లి వందనం 3వ స్థానానికి నెట్టివేయబడింది. ఇది తమిళనాడు ప్రజల మధ్యలో ఒక పెద్ద కోపాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది. దాన్ని ప్రతిపక్షాలు మేమందరం విమర్శించాం. దానికి అధికార పార్టీ వివరణ ఇచ్చింది. నేను చూశాను. మా అభిప్రాయం ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా వందే మాతరం గీతం పాడలేదు. కానీ ఇక్కడ తమిళనాడులో అది పాడారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు గవర్నర్గా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. నేను చెప్పనవసరం లేదు. ఆయన ఇక్కడ గవర్నర్గా ఉన్నప్పుడు తమిళనాడు శాసనసభలో తమిళ తల్లి వందనానికి ముందు జాతీయ గీతం పాడాలని సభా సంప్రదాయాన్ని మార్చమన్న వ్యక్తే ఈ రోజు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. దాన్ని మేము, మా నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి గట్టిగా తిరస్కరించారు. అందుకే 2023 నుంచి వరుసగా 3 సంవత్సరాలు ఆయన సభ నుంచి వాకౌట్ చేసిన దృశ్యాలు మీరు చూసే ఉంటారు. దీని ద్వారా మేము చెప్పొచ్చేది ఏంటంటే, అతి త్వరలోనే ఈ సభలో గవర్నర్ ప్రసంగించబోతున్నారు. కాబట్టి మీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో జరిగిన ఆ సంఘటన, ఆ తప్పు మళ్ళీ ఈ సభలో జరగడానికి మీరు అనుమతించకూడదు. మేము అనుమతించం. సభలోనే కాదు, తమిళనాడులో జరిగే ఏ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా, ఏ కార్యక్రమమైనా సరే తమిళ తల్లి వందనం ఎప్పటికీ 2వ స్థానానికి మనం వెళ్ళనివ్వకూడదు. ఈ ప్రభుత్వం దానికి అనుమతించకూడదని నేను ఇక్కడ కోరుతున్నాను. చాలా అప్రమత్తంగా ఉండి మన హక్కును, మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. ప్రియమైన సభాపతి గారు, ఒక బండికి బ్రేక్ ఎలాగో, ఒక ఎద్దుకు ముక్కుతాడు ఎలాగో, అదే విధంగా అధికార పక్షానికి ప్రతిపక్షం అని పేరరిజ్ఞరన్న గారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పేరరిజ్ఞరన్న చెప్పిన మార్గంలో అధికార పక్షం కార్యకలాపాలను గమనించి మీ యొక్క మంచి చెడులను ఎత్తి చూపే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాము. తమిళనాడు హక్కుల కోసం మరియు దాని అభివృద్ధి కోసం మనమందరం కలిసి ప్రయాణిద్దాం. ఏది ఏమైనప్పటికీ ద్రావిడ ఉద్యమం యొక్క ప్రాథమిక సూత్రం ప్రకారం అందరికీ అన్నీ దొరికేలా చూసే విధంగా ప్రతిపక్ష వరుసల నుండి మేము నిశ్చయంగా పనిచేస్తాము. జరిగిన ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని అధికార పక్షానికి ప్రజలు ఇవ్వకపోయినా, ద్రావిడ మున్నేట్ర కజగం నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన మిత్రపక్షాల శాసనసభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వానికి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా శుభాకాంక్షలు నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. గౌరవనీయ సభాపతి గారికి, సభా ఉపాధ్యక్షుడు గారికి నా ధన్యవాదాలు. మీ పనులు విజయవంతం కావాలి. మరోసారి నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తమిళం వర్ధిల్లాలి, తమిళనాడు వర్ధిల్లాలి, ప్రజలను విభజించే సనాతనం తప్పక నిర్మూలించాలి.